Hi friends, today input elements and math functions. Input elements, how to user నుంచి input elements ని ఎలా తీసుకుంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని చూడు తెలుసుకుందాం. సరే, మ్యాథ్ ఫంక్షన్స్ కూడా నేర్చుకుందాం అనమాట. సో మనము ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి, రెఫరెన్షియల్ టైప్స్ అంటే ఏంటి, వాటి కండిషనల్స్, నెంబర్స్ని నెంబర్ అని వేటిని అంటారు, ఫ్లోటింగ్ పాయింట్ని, డెసిమల్ పాయింట్ని కూడా నెంబర్ అంటారు, ట్రూ ఆర్ ఫాల్స్ని బూలియన్ అంటారు, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. సో అన్డిఫైన్డ్ ఎలా రిప్రజెంట్ అవుతుంది, ఎప్పుడు అన్డిఫైన్డ్ వస్తుంది కన్సోల్లో మనం చూడడం జరిగింది. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయకపోతే అన్డిఫైన్డ్ వస్తుందని నేర్చుకున్నాము. సో ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్గా కన్వర్ట్ చేయాలనుకుంటే మనము పార్సింట్ అని ఒకటి నేర్చుకుందాం. ఆ ఫంక్షన్ పార్సింట్ అనే స్ట్రింగ్ అనే నెంబర్ని సో ఇంటీజర్గా నెంబర్గా మారుతుందన్నమాట. సో వాటికి పార్సింట్ అని వాడతాము. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్ని ఇలా పైథాన్లో ఇలా వాడతాము. మోర్ ఓవర్ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, కండిషన్ స్టేట్మెంట్స్ ఇలా యూజ్ చేస్తాము. వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి కూడా నేర్చుకుందాం. సో ఒక బిల్డ్ కౌంటర్ యొక్క వాల్యూని పక్కన చూసాం కదా, డిక్రీజ్ చేస్తే రెడ్ కలర్లో మైనస్ వాల్యూస్ రావాలి అని చెప్పేసి, ఇంక్రీజ్ చేస్తే ప్లస్ వాల్యూ గ్రీన్ కలర్ రావాలి, రీసెట్ చేస్తే 0 రావాలని చెప్పేసి దీన్ని కూడా బ్లిండ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈరోజు క్లాస్లో ఇన్పుట్ ఎలిమెంట్స్ మ్యాథ్ ఫంక్షన్లో మ్యాథ్ డాట్ సీల్, మ్యాథ్ డాట్ ర్యాండమ్. సీల్ అంటే ఏం చేస్తుంది, ర్యాండమ్ని అంటే ఏం చేస్తుంది కూడా నేర్చుకుందాం. ఇన్పుట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఇన్పుట్, ఒక యూజర్ నుండి టెక్స్ట్ వాల్యూని ఎలా ఇన్పుట్ చేస్తాము, ఎలా తీసుకుంటాము, సో వాటి గురించి పాస్వర్డ్ వాల్యూస్, కంపారిజన్ ఆపరేటర్స్లో లూజ్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు కింద డిఫరెన్స్ ఏంటి కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం అనమాట. సో ఓకే, అలాగే ఒక గేమ్ని కూడా ఎలా బిల్డ్ చేయడం కూడా లాస్ట్లో చూద్దాం అనమాట. సో ఫస్ట్ ర్యాండమ్ నెంబర్, హౌ టు జనరేట్ ఏ ర్యాండమ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు 1 to 1000 ఉందబ్బా, 1000లో 555 ర్యాండమ్ నెంబర్. కంప్యూటర్కి కన్సోల్కి ఏ నెంబర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ నెంబర్ని ఆపరేట్ చేయమని, అది కన్సోల్లో ప్రింట్ కావాలని ఎలా జనరేట్ చేయాలో కూడా నేర్చుకుందాం అనమాట. సరే, దానికి ఏం చేయాలి అంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి మ్యాథ్ ఫంక్షన్లో. సో రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్ ఫ్లోట్ వాల్యూ ఇన్ రేంజ్ ఆఫ్ 0 to less than 1. ఇప్పుడు ర్యాండమ్ నెంబర్ ఏమన్నాము, 0 less than 1 అనమాట. వాటి మధ్య ఉన్న నెంబర్స్ని మనము ఫ్లోటింగ్ పాయింట్స్, రిటర్న్స్ ఆ ర్యాండమ్ నెంబర్ ఫ్లోట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయమని చెప్పేసి చెప్పామన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, సో ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ ర్యాండమ్ అని ఇచ్చారనమాట. సో మనకు ర్యాండమ్ అని ఇస్తే ఏమి, మనం ఫ్లోటింగ్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేయమని అవుతుంది అనమాట. సో 0.57. సో యాస్టీజ్ ఇలాగే నెంబర్ ఉంటుంది, పక్కన కూడా సేమ్ యాస్టీజ్ ఇలా పక్కన కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది ఉంది. సో ఈ రెండు కూడా మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్కి 0.5708 సంథింగ్ వచ్చిందనమాట. సో ఇక్కడ అదే వస్తుందా, ఎందుకంటే సేమే కదా, కాదు. సేమ్ అయినప్పటికీ కూడా అవుట్పుట్లో ఖచ్చితంగా డిఫరెంట్ వాల్యూస్ వస్తుంది. అందుకే ర్యాండమ్ కన్సోల్కి ఏదైతే ఇష్టం ఉంటుందో అది మాత్రమే ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ 57 వచ్చింది, ఇక్కడ 49 వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాండమ్ నెంబర్ ర్యాండమ్గానే ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకు నచ్చినట్లుగా ఒకటే వాల్యూ ప్రింట్ కాదు. సరే, హౌ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. ఇప్పుడు మనం 42, 47, 51, 81, 42, 2, 3, 4, 6, 7, 8, 9, 10 అని చెప్పేసి డిఫరెంట్ నెంబర్లను ఎలా జనరేట్ చేస్తాం. సో అది కూడా 100 బిలోనే ఎలా రిప్రజెంట్ చేస్తామో దీన్ని చూద్దాం. ర్యాండమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఎలా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇందాకేమిచ్చాం, ఫ్లోటింగ్ వాల్యూలో కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని ఇచ్చి ఒక ఫంక్షన్ ఇచ్చాం, మ్యాథ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏమన్నాము, 1 to 100 అన్నాం కాబట్టి ఇంటూ 100 అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ర్యాండమ్ ఇంటూ 100 ఇస్తే మనకు 100 లోపు ఉన్న వాల్యూస్ ప్రింట్ కావాలి. అయితే ఇది చూద్దాం. ఇప్పుడు చూడు 90, అది ఫ్లోటింగ్ వాటిలోనే రిప్రజెంట్ అవుతుంది అనమాట, 95.90. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్ డాట్ సీలో ఇప్పుడు ఏంటి,
ఓకే, మ్యాథ్ ఫంక్షన్లో ర్యాండమ్ చూసాం. ఇప్పుడు సీల్ అంటే ఏంటి? మ్యాథ్ డాట్ సీల్ యొక్క రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, మీనింగ్ అవి రౌండింగ్ నెంబర్స్, రౌండ్ ఫిగర్ అంటాం కదా. సో అలాంటి నెంబర్ని మనం ఇప్పుడు 99.9 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు? 99.9 100గా రాసుకోవచ్చు కదా. సో అలాగే ఇప్పుడు ద మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్ సో ఆల్వేస్ రౌండ్స్ ఏ నెంబర్ అప్ టు ది నెక్స్ట్ లార్జెస్ట్ ఇంటీజర్. ఏమి మనకు 90 ఆ తర్వాత నెంబర్ ఆ తర్వాత వచ్చే యొక్క లార్జెస్ట్ ఇంటీజర్ ఏదై ఉంటుందో అది మాత్రం మన కన్సోల్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫంక్షన్లో ఆల్వేస్ రౌండ్స్ ఏ నెంబర్ ఆఫ్ టు ది నెక్స్ట్ లార్జెస్ట్ ఇంటీజర్. ఇక ఇప్పుడు చూడండి, మన కింద ఎగ్జాంపుల్లో కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ డాట్ సీల్ 95.90 అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో దీనికి ఏమి నెక్స్ట్ లార్జెస్ట్ ఇంటీజర్ ఏంటి? 96 కదా. అవుతుంది లేదు చూద్దాం. 96 హ్యాష్టీజ్ అనేది ఇలాగే ప్రింట్ అవుతుంది. మీరు ప్లే గ్రౌండ్లో కూడా వర్క్ చేసినా కూడా ఇలాగే అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మీరే గెస్ట్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ డాట్ సీల్ 95.9.55 అని చెప్పేసి అన్నారు. అప్పుడు మనకి ఏమవుతుంది? 10 అవుతుందా లేదా చూద్దాం. ఓకే, 10 అయింది. సో కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ డాట్ సీల్ ఏమవుతుంది? 50 అన్నారు. ఇప్పుడు 50 అవ్వాలా చూద్దాం. ఓకే, మీరు ఒకవేళ సీల్ అంటే మీనింగ్ నెక్స్ట్ లార్జెస్ట్ ఆఫ్ నెంబర్ని రౌండ్ ఫిగర్ చేసేదాన్ని మ్యాథ్ డాట్ సీల్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, ఈ రెండు ఇప్పుడు లెట్ ర్యాండమ్ నెంబర్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ ర్యాండమ్ స్టార్ ఇంటూ అని చెప్పేసి అని. ఎందుకు? 100 లోపల ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయాలని మీనింగ్. ఇప్పుడు చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ డాట్ ర్యాండమ్ నెంబర్స్ అన్నారు. ఏమి మీనింగ్ ఏంటి? వాటి యొక్క ర్యాండమ్ నెంబర్స్ని 100 లోపల ఉన్న వాటిని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? కన్సోల్ డాట్ లాగ్ డాట్ మ్యాథ్ డాట్ సీల్ ర్యాండమ్ నెంబర్స్ అన్నారు. సో సీల్ ఇందాక మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతున్నాము? నెక్స్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్ ఫిగర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాథ్ డాట్ సీల్ ర్యాండమ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ దానికి ఏమొస్తుంది? 100 లోపు ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో 41.90 అని చెప్పేసి. నెక్స్ట్ ఆఫ్ లార్జెస్ట్ ఆఫ్ నెంబర్ ఏంటి? 42 కాబట్టి మ్యాథ్ డాట్ సీల్ ర్యాండమ్ నెంబర్స్కి రెండు దానికి 42 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు టేక్ ఏ ఇన్పుట్ ఫార్మ్ ఇన్ దిస్ యూజర్. ఇందాక మనము మ్యాథ్ చూసాం, వాటి ఫంక్షన్స్ ర్యాండమ్ ఫంక్షన్స్ సీల్ ఫంక్షన్స్ చూస్తాం. ఇప్పుడు మనము వేరే చూద్దాం. ఏమి అంటే ఇన్పుట్. ఇప్పుడు చూడండి, అక్కడ ఇన్ దిస్ డయాగ్రామ్లో గెస్ ద నెంబర్ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, దాంట్లో ఒక మనము టైప్ చేస్తాను 14 అని టైప్ చేస్తాను ప్రింట్ అవుతా ఉంది. ఐ మీన్ కనపడుతుంది. సో దానికి ఎలా వచ్చింది? ఆ యొక్క టెక్స్ట్ బాక్స్ ఎలా వచ్చింది? దాంట్లో టైప్ చేస్తానే ఆ 25 ఎలా పడుతుంది? దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి అంటే ఇన్పుట్ ఫార్మ్ ఆఫ్ ది యూజర్స్. ఇప్పుడు ఫార్మ్స్ అంటారు కదా, డిఫరెంట్ ఫార్మ్స్ చూపిస్తా ఉన్నాడు మీకు. ఇప్పుడు HTML ఇన్పుట్ ఎలిమెంట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు HTML ఎలిమెంట్స్లో క్రియేట్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఇన్ ఆర్డర్ టు ది యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ దిస్ యూజర్ నుండి డేటా అనేది యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ అనేది కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెక్స్ట్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, రేడియో బటన్స్ కావచ్చు, చెక్ బాక్స్ కావచ్చు, సో ఇంకా డేట్ అండ్ టైమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు సంబంధం లేదు. సో ఏదైనా కూడా యూజర్ నుండి యాక్సెప్ట్ చేయాలి అంటే సో మనకి ఇన్పుట్ ఎలిమెంట్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఇప్పుడు చూడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఇన్పుట్స్. ఫస్ట్ ఏముంది? టెక్స్ట్ అన్నారు. సో టెక్స్ట్ ఏంది? HELL హలో అని చెప్పేసి టెక్స్ట్ రూపంలో ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ఎందుకు? పాస్వర్డ్ డిజిట్స్ రూపంలో డాట్స్ పడుతున్నాయి, అది పాస్వర్డ్ కాబట్టి వాటికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఉంటుంది. రేడియో మెయిల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు రేడియోకి చెక్ బాక్స్ కున్న డిఫరెన్స్ చూడండి. రేడియోలో ఒకటి క్లిక్ చేస్తానే రెండోది అనేది ఆఫ్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ ఏంటంటే చెక్ బాక్స్ రెండు అట్ ఏ టైం కూడా యాక్సెప్ట్ అవుతాయి అనమాట. చెక్ బాక్స్ అనేది రెండు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. రేడియో బటన్స్ ఓన్లీ 1 మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతాం. డేట్ అండ్ టైమ్స్ చూడండి, ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, మనకు కావాల్సిన డేటు, ఇయర్, మంత్, సో ఏదన్నా కానీ మనము తీసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టెక్స్ట్ని ఇన్పుట్లో చూద్దాం. మళ్ళీ జావా స్క్రిప్ట్లో మనం చెప్పుకుందాం లేని కావాల్సింటే. ఓకే, విత్ ఇన్ ద బాడీలో ఇన్పుట్ అని ఇచ్చేసి టైప్
type type equals to within the double quotation లో టెక్స్ట్ TXT టెక్స్ట్ చెప్పేసి స్లాష్ ఇవ్వాలి. ఇది ఓన్లీ ఇన్పుట్ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. నథింగ్ బట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు అనమాట. ఇన్పుట్ ఈక్వల్స్ టు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని చెప్పేస్తే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనే పారాగ్రాఫ్ ఇట్ ఇచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఇచ్చారనమాట. సో పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది పాస్వర్డ్ ఓన్లీ డాట్స్ మాత్రమే రిప్రజెంట్ కన్సోల్లో ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి ఇప్పుడు హౌ టు యాక్సెస్ ద వాల్యూ ఎంటర్ బై ది యూజర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అని రాహుల్ ఎంటర్ పాస్వర్డ్ కొట్టి సైన్ ఇన్ కొట్టారు. ఒకవేళ ఈ సైన్ ఇన్ ఈ రెండు ఈక్వల్ అయ్యి ఓకే అయితే రాహుల్ యొక్క పాస్వర్డ్ ఇది అయితే సైన్ ఇన్ కొడతానే హాయ్ రాహుల్ వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి మనకు టెక్స్ట్ కావాలి. సైన్ ఇన్ కొడతా అది వెరిఫై అవ్వాలన్నమాట. ఆ రెండు అనేది సేమ్ అయితేనే. ఒకవేళ సేమ్ కాని పక్షంలో ఇంకొక టెక్స్ట్ మెసేజ్ అనేది ఓపెన్ అయ్యే విధంగా మనము కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఒక యూజర్ నుండి వాల్యూని మనము గెట్ చేయాలి అనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇన్పుట్ యొక్క ఎలిమెంట్కి డాట్ వాల్యూ అని ఇవ్వాలి. ద వాల్యూ ప్రాపర్టీ టు గెట్ ద వాల్యూ ఆఫ్ ది HTML ఇన్పుట్ ఎలిమెంట్. అసలు వాల్యూ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో ఆ ప్రాపర్టీ యూజర్ నుండి వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయడానికి, యూజర్ నుండి వాల్యూని తీసుకోవడానికి ఇన్పుట్ ఎలిమెంట్స్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. సో వాల్యూ ప్రాపర్టీ ఇది. నెక్స్ట్ సైన్ ఇన్ బటన్ ఉంది కదా, ఒక సైన్ ఇన్ అనే బటన్కి ఒక మనం ఆన్ క్లిక్ ఫంక్షన్ ఒకటి ఇద్దామన్నమాట. అంతే కదా, మనం ఇందాక చెప్పుకున్నాం డిక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్ రీసెట్ బటన్లో ఆన్ క్లిక్ అని ఈక్వల్స్ టు సైన్ ఇన్ ఎలాగ ఇచ్చామో ఆ యొక్క సైన్ ఇన్ని క్లిక్ చేస్తానే మనకు వాటి కంపారిజన్ అయ్యిందా లేదా చెక్ చేస్తే ఇది చేయకపోతే అదే అని చెప్పేసి కండిషన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఐడి అనేది రిప్రజెంట్ చేయాలి. ఎందుకు టెక్స్ట్ ఇన్పుట్ టెక్స్ట్లోనే కదా మనము డేటాను రాయాల్సిందేది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ఒక పారాగ్రాఫ్ అనేది కింద డిస్ప్లే కావాలి. ఏం పారాగ్రాఫ్ అనేది సైన్ ఇన్ అయితే ఇది కావాలి అని చెప్పేసి అలాంటప్పటికి ఇక్కడ ఐడి ఈక్వల్ సైన్ టెక్స్ట్ అని చెప్పేసి ఇది రాద్దాము. మోర్ ఓవర్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్లో ఇన్పుట్ ఎలిమెంట్కి మనము టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఐడి ఇద్దాము. మోర్ ఓవర్ ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ బటన్కి ఇద్దాము అనమాట. ఈ మూడు ఇవ్వడం ఎందుకు ఉపయోగపడేది నీకు ముందు చెప్తాను. సో ఏంటంటే ఆ యొక్క ఇన్పుట్ ఎలిమెంట్కి సైన్ టెక్స్ట్కి యొక్క ఎందుకు మనం తెచ్చుకున్నాం అనుకుంటే ఈ యొక్క ఫంక్షన్లో చేసేది మనకు యూజర్ నేమ్ కరెక్టా కాదా, మోర్ ఓవర్ ఏం డిస్ప్లే కావాలనేది చెప్తాయి. ఇప్పుడు ఒక సైన్ ఫంక్షన్ ఇచ్చాం కదా, ఆ ఫంక్షన్లో ఏం చేయాలి అంటే లెట్ ఇన్పుట్ వాల్యూ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ ఇన్పుట్ ఎలిమెంట్లోనే కదా మనం టెక్స్ట్ ఇచ్చేది. ఆ టెక్స్ట్ యొక్క డాట్ వాల్యూ యూజర్ ఇచ్చే వాల్యూ డాట్ వాల్యూ పెడితే అది యూజర్ రిప్రజెంటేషన్ వాల్యూ అనమాట. లెట్ అని పెట్టేసి ఆ యొక్క ఫంక్షన్లో మనము డాట్ వాల్యూ పెడితే ఆ ఇన్పుట్ వాల్యూ అనేది ఈ ఎంటీ అయితే ఇది రావాలి, ఎంటీ కాకపోతే ఈక్వల్ అయితే అని చెప్పేసి ముందు మనం చెప్పడం జరుగుతుంది అనమాట. చూడు ఇప్పుడు ఏం జరిగింది, ఒకవేళ ఇన్పుట్ వాల్యూ అనేది వెరిఫై అయినట్లయితే లెట్ వెరిఫై టెక్స్ట్ ఈక్వల్ టు హాయ్ ఇన్పుట్ వాల్యూలు ఏముంది రాహుల్ ప్రవీణ్ నథింగ్ బట్టి ఉంటుంది కదా. ఆ ఇన్పుట్ వాల్యూ ఏదైనా కానీ యూజర్ ఏదైతే ఇస్తే అది ఆ ఇన్పుట్ వాల్యూ ప్లస్ వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి ఒకవేళ అది వెరిఫై అయితే సైన్ ఇన్ టెక్స్ట్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ వెరిఫై టెక్స్ట్ అని చెప్పేసి ఎందుకు సైన్ ఇన్ టెక్స్ట్ సైన్ ఇన్ టెక్స్ట్ ఎలిమెంట్లో ఏముంది పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ అనేది ఏమవుతుంది టెక్స్ట్ కంటెంట్ ఏమవుతుంది వెరిఫై టెక్స్ట్. దీంట్లో ఉండే ఖాళీ యొక్క టెక్స్ట్ అనేది వెరిఫై టెక్స్ట్ అవుతుంది అనమాట. అందుకే మనం ఈ ఐడి తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఈక్వల్ టు ఈ టెక్స్ట్ పెట్టాలి. ఇదంతా తెచ్చుకున్నాము ఇన్పుట్ ఎలిమెంట్ యూజర్ నుండి డేటా అనేది యాక్సెప్ట్ చేయడానికి. అర్థమైందా? ఓకే, అవుట్పుట్ అనేది మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. సైన్ ఇన్ క్లిక్ చేస్తేనే రాహుల్ వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే, లెట్స్ బిల్డ్ ఏ జీనియస్ గేమ్ అంటే గెస్సింగ్ గేమ్ అంటే ఒక 1 to 100 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో గెస్ ద నెంబర్ ఒకవేళ 99కి బిలో ఉంటే లెట్స్ సే బిల్డ్ ఏ గెస్సింగ్ ఏ నెంబర్ని మనం ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో ఆ ప్రీ డిఫాల్ట్గా HTML CSS కోడ్
ఐ మీన్ ఇలా వాటి యొక్క అవుట్పుట్ జేఎస్ కోడ్ కూడా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఫంక్షన్ అనేది ఏంటి, ఐడి ఏంటి అని చెప్పేసి కూడా మనం డీటెయిల్గా చూద్దాం అనమాట. ఓకే, అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. అంటే ఐ మీన్ ఈ యొక్క పిక్చరు, ఈ టెక్స్ట్, ఇది ఈ యొక్క వైట్ ఇన్పుట్ బాక్స్, ఈ బటన్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఆ గెస్ నెంబర్ని ఎలా చేస్తాం? జనరేటింగ్ ద ర్యాండమ్ నెంబర్, యాక్సెస్ ద యూజర్ ఎంటర్డ్ వాల్యూ. సో ఒక ర్యాండమ్ నెంబర్ని మనము గెస్ చేయాలి 1 to 100 అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి? మ్యాథ్ దాట్ ర్యాండమ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్సెస్ ద యూజర్ ఎంటర్డ్ వాల్యూ. యూజర్ ఎంటర్డ్ వాల్యూ అన్నాక డాట్ వాల్యూ, వాటి యొక్క టెక్స్ట్ వాల్యూకి డాట్ వాల్యూ అని చెప్పేసి వాల్యూ ఇస్తాం. కంపేర్ విత్ ర్యాండమ్ నెంబర్స్ అండ్ డిస్ప్లే ద రిజల్ట్. వాటి యొక్క ర్యాండమ్ నెంబర్స్, కంపేర్ ద ర్యాండమ్ నెంబర్స్ అండ్ రిజల్ట్కి ఐ మీన్ ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. హ్యాండిల్ ద ఇన్వాలిడ్ యూజర్ ఇన్పుట్ అనమాట. ఒకవేళ కాని పక్షంలో ఇది డిస్ప్లే కావాలని చెప్పేసి మెన్షన్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు గేమ్ రిజల్ట్ లో ర్యాండమ్ నెంబర్ తెలుసు మీకు, మ్యాథ్ డాట్ సీల్ డాట్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని చెప్పేసి ఇంటూ 100 అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు? 1 to 100 యొక్క ఫ్లోటింగ్ వాల్యూ అనే రిప్రజెంట్ అవుతుంది. అప్పుడు ర్యాండమ్ నెంబర్ ప్లేయింగ్ చేస్తే కూడా మనకు అవుట్పుట్ అనేది 99 సంథింగ్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. అప్పుడు చెక్ గెస్ అని చెప్పేసి ఒక బటన్ క్లిక్ చేస్తే మనకి ఏం రావాలి? ఓకే, రైట్. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ టెక్స్ట్ వాల్యూ ఉంది కదా, దాంట్లో యూజర్ అనేది టైప్ చేస్తాం కదా, సంథింగ్ ఇన్పుట్లో 24 అని టైప్ చేసాం. అది స్ట్రింగ్గా రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. స్ట్రింగ్గా తీసుకుంటుంది ఏది? యూజర్ ఇన్పుట్ వాల్యూ. అది మనము నెంబర్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? పార్సింట్ అనే ఫంక్షన్ చెప్పాలి కదా. పార్సింట్ అనే ఫంక్షన్ చెప్పి యూజర్ ఇన్పుట్ డాట్ వాల్యూ, ఈ యొక్క యూజర్ ఇన్పుట్లో యూజర్ ఇచ్చిన యొక్క వాల్యూని మన స్ట్రింగ్ని ఇన్పుట్గా ఐ మీన్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఇది అనమాట స్టెప్. నెక్స్ట్ స్టెప్ 3 ఏమవుతుంది? కంపేర్ విత్ ది ర్యాండమ్ నెంబర్స్ అండ్ డిస్ప్లే ద రిజల్ట్. అసలు ఒకవేళ గెస్ నెంబర్ ఇప్పుడు మనము గెస్ నెంబర్ యొక్క కన్సోల్ నెంబర్ వచ్చేసి 76 అనుకుందాం. 76 అనేది ర్యాండమ్ నెంబర్కి గ్రేటర్ దాన్ అయితే, ఒకవేళ ర్యాండమ్ నెంబర్కి గ్రేటర్ దాన్ అయితే మనము గెస్ చేస్తామనుకో ఆ నెంబర్ని. ర్యాండమ్ నెంబర్కి గ్రేటర్ దాన్ అయినప్పటికీ వాటి యొక్క టెక్స్ట్ కంటెంట్, గేమ్ రిజల్ట్ యొక్క టెక్స్ట్ కంటెంట్ టూ హై ట్రై అగైన్ అని చెప్పేసి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉండాలి అని చెప్పేసి మనము గేమ్ రిజల్ట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు ఒక కలర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నువ్వు టైప్ చేసిన నంబర్, యూజర్ ఇన్పుట్ నెంబర్ యొక్క వాల్యూ ర్యాండమ్ నెంబర్ కంటే ఎక్కువ ఉంది అని చెక్ చేసినప్పుడు టూ హై ట్రూ అని చెప్పేసి టెక్స్ట్ రావాలి. ఒకవేళ నువ్వు యూజర్ ఇచ్చిన వాల్యూ ర్యాండమ్ నెంబర్ కంటే తక్కువ ఉంది అనుకుంటే లెస్ దాన్ పెట్టేసి ఎల్స్లో రాస్తామన్నమాట. చూడు అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎల్సిఫ్లో చూడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయిపోయి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయిపోయి గెస్ నెంబర్కి గ్రేటర్ దాన్ ర్యాండమ్ నెంబర్ అని చెప్పేసి గేమ్ రిజల్ట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ టు లో ట్రై అగైన్ అని చెప్పేసి మనం టెక్స్ట్ కంటెంట్. అంటే నువ్వు టైప్ చేసిన నెంబర్కి ర్యాండమ్ నెంబర్ అనేది తక్కువ ఉంది సో అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫార్మాట్గా టు లో ట్రై అగైన్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్తో మనం ఆ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇలా అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఒకవేళ ఆ నెంబరు ఈ నెంబరు యొక్క గెస్ మనము యొక్క కన్సోల్ ఐ మీన్ ర్యాండమ్ నెంబర్ ఈక్వల్ అయినట్లయితే కంగ్రాచులేషన్ యూ గాట్ ఇట్ రైట్ అని చెప్పేసి మనము టెక్స్ట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్పటికి గేమ్ రిజల్ట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామన్నమాట. గ్రీన్ కలర్లో ఉంటే అది మనము ఇప్పుడు మనము నెక్స్ట్ అవుట్పుట్ ఇలా జరిగిందనమాట, ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్వల్ టు డబల్ ఈక్వల్స్ టు? పైథాన్ చూడండి, ప్రింట్ 2 ఈక్వల్స్ డబల్ ఈక్వల్స్ టు 2 అనేది ఈక్వలా ఆర్ నాట్ కాదా? ఇది 2 అనేది నార్మల్గా ఉంది, ఈ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి చూద్దాం.
ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది అనమాట. ఎందుకు? ప్రింట్ ఈక్వల్స్ టు ప్రింట్ 2 ఈక్వల్ టు, ఇది స్ట్రింగ్లో ఉంది, ఇది నార్మల్గా ఉంది, ఇది నెంబర్లో ఉండి స్ట్రింగ్లో ఉంటుంది, ఈ రెండు కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. చూద్దాం, ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ console.log.javascriptలో మాత్రం స్ట్రింగు నార్మల్2 అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. స్ట్రిక్ట్ ఈక్వల్ టు లూజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ మళ్ళీ చెప్తాను నీకు ఇప్పటికే. జావాస్క్రిప్ట్లో ట్రూ అవుతుంది అనమాట. ఓకే రైట్, డిఫరెన్స్ బిట్వీన్ చూద్దాం. ఇప్పుడు లూజ్ వర్సెస్ స్ట్రిక్ట్ ఈక్వల్ టు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ లూజ్ ఈక్వల్ టుకి ఏం చేస్తారు? లూజ్ ఈక్వల్ టు కంపేర్ టు వాల్యూస్ ఫర్ ఈక్వాలిటీ బట్ డోంట్ కంపేర్ టైప్స్ ఆఫ్ ది వాల్యూ. లూజ్ ఈక్వల్ టు ఏం జరుగుతుందంటే అక్కడ పోతే ఇష్టం కానీ నా ఇష్టం. నార్మల్గా ఉండి వేసుకుంటే ఒకటే, మనం వ్యత్యాసం. ఇప్పుడు చూడండి, లూజ్ ఈక్వల్ టు స్ట్రిక్ట్ ఈక్వల్ టు అన్నాను కదా. లూజ్ ఈక్వల్ టులో 2 ఈక్వల్స్ టు 2 చూద్దాము. ఇప్పుడు ట్రూ అన్నారు, అది 2 అనేది ఒక టైప్ మాత్రమే. ఇప్పుడు చూడండి, మీనింగ్ ఏంటంటే డజంట్ కంపేర్ టైప్ వాల్యూ, ఓన్లీ డబల్ ఈక్వల్ టు పెడితే ఓన్లీ కంపేర్ చేస్తుంది 2 వాల్యూస్ ఈక్వలా ఆర్ నాట్ అని చెప్పేసి. ఒకవేళ 3 ఈక్వల్స్ పెడితే మోర్ ఎవర్ కంపేర్ వాల్యూ చేసి ఇంట్లో టైప్ వాల్యూస్ని కూడా కంపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడంండి, console.log.2 అంటే ఇది ట్రూ అని చెప్పేసి అన్నాం అనమాట. అదే స్ట్రిక్ట్ ఈక్వల్ టు నథింగ్ బట్ త్రిబుల్ ఈక్వల్ టు అన్నప్పటికీ ఫాల్స్ వస్తుంది. ఎందుకు? వాల్యూస్ ఏమో సేమ్ బట్ టైప్ ఆఫ్ చూసినప్పటికీ డిఫరెంట్ వస్తుంది, నెంబరు స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద అవుట్పుట్లో కన్సోల్లో ఫాల్స్ వస్తుంది. ఇన్వాల్యూ యూజర్ ఇన్పుట్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎల్స్లో ఏం రావాలి? ఇప్పుడు ఇఫ్లో ఏం చేసాము? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయితే ఏం చేయాలో చెప్పాం. ఇప్పుడు ఎల్స్ ఇఫ్లో ఏం చేస్తాం? లెస్ దాన్ అయితే గెస్ వాల్యూకి ర్యాండమ్ వాల్యూకి యొక్క కంపారిజన్ చూసాం. ఇప్పుడు ఎల్స్లో రిజల్ట్ గేమ్ రిజల్ట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఇక్కడ ప్రొవైడ్ ద వ్యాలిడ్ యూజర్ ఇన్పుట్ అని చెప్పేసి ఏమి నెంబర్ కొట్టినప్పటికీ సో వాటి యొక్క వాల్యూస్ ప్రొవైడ్ ద వ్యాలిడ్ యూజర్ ఇన్పుట్ అని చెప్పేసి కొట్టడం జరుగుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్లో సంథింగ్ ఇది అని చెప్పేసి అంటారు అనమాట. సో అవుట్పుట్ అనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క క్లాస్లో ఏం నేర్చుకుందాం? ర్యాండమ్ నెంబర్స్, math.random.c లో వాట్ ఈస్ ద ర్యాండమ్? ఏమి ర్యాండమ్ నెంబర్ని విత్ ఫ్లోటింగ్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తుంది. math.cలో ఏం చేస్తుంది? సీల్ నథింగ్ బట్టి వాటి యొక్క లార్జెస్ట్ వాల్యూని హైయెస్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్లోటింగ్ వాల్యూకి హైయెస్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ హైయెస్ట్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేసి కన్సోల్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్పుట్ HTML ఇన్పుట్ వాల్యూని ఎలా తీసుకోవడంలో చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ పాస్వర్డ్ ఇన్పుట్ వాల్యూ, స్ట్రిక్ట్ ఈక్వల్టీకి లూజ్ ఈక్వల్టీకి మధ్య డిఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో అరేస్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.